హలో ఫ్యామిలీ. ఈ వ్లాగ్ ఏంటంటే నా బర్త్‌డే రోజు వ్లాగ్ అనమాట. ఈరోజు చాలా లాంగ్‌గా, హెక్టిక్‌గా ఉండబోతుంది. వ్లాగ్ అంతా చూడండి ఏం చేశానో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సో, ముందు రోజు నైట్ అయితే పిల్లలకి కేక్ కటింగ్ చేపించారు. యాక్చువల్లీ వద్దనుకున్నాము. కానీ పిల్లలు వాళ్ళే పడుకోకుండా లేచున్నారు. ఇంక అప్పటికప్పుడు ఐస్ క్రీమ్ కేక్ ఆర్డర్ చేసుకొని సింపుల్‌గా కేక్ కటింగ్ అయితే చేసుకున్నాము. అండ్ మార్నింగ్ అనమాట ఇది. మార్నింగే లేచాను నేను. లేచి ముందైతే హెడ్ బాత్ చేసేసాను. ఆ రోజు టిఫిన్ పెసరట్లు వేస్తున్నాను. పొద్దున్న లేవంగానే నేను దేవుడి పాటలు అయితే పెడతానండి. పూజ చేసినా చేయకపోయినా దేవుడి పాటలు వింటూ డే స్టార్ట్ అయితే కొంచెం ఎనర్జెటిక్‌గా నాకు పాజిటివ్‌గా డే స్టార్ట్ అయినట్టు అనిపిస్తదనమాట. ఇంకా ఏ వీక్ ఏ డే ఆ దేవుడి పాటలన్నీ వింటూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ స్నానం చేసి సేమియా అయితే చేస్తున్నాను. సో, సేమియా అనేది మనకి కంపల్సరీ కదా! ఎవ్వరి బర్త్‌డే అయినా ఫ్యామిలీలో ఫస్ట్ ఇంట్లో పాయసం చేసి దేవుడికి పెట్టి పూజ అయితే చేసుకున్నాననమాట. ఈరోజు నా డే చాలా హెక్టిక్‌గా ఉండబోతుంది. నా స్కూల్‌లో ఏంటంటే స్పోర్ట్స్ డే అనమాట. ఇంకా పిల్లల్ని పంపించి నేను ఇంకా సింపుల్ కుర్తీ వేసుకొని వెళ్ళిపోయాను. అక్కడ మాకు డ్రెస్ కోడ్ ఉంది. ఆ డ్రెస్ కోడ్ వేసుకోవాలన్నమాట. సో, ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత ఈవినింగ్ ఇంటికొచ్చి రెడీ అయ్యాను. సో, బర్త్‌డే అంటే అందరికీ చాలా స్పెషల్. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం బర్త్‌డే గురించి వెయిట్ చేస్తూ ఉంటాము. నేను కూడా చిన్నప్పుడు బాగా చేసుకునేదాన్ని. మమ్మీ, డ్యాడీ బాగా సెలబ్రేట్ చేసేవారు. ఫ్రెండ్స్‌తో బాగా చేసుకునేదాన్ని. వాళ్ళు బాగా గుర్తొస్తారు ఆ టైంలో. ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇంకా ఈవినింగ్ ఆ రోజైతే నాకు చాలా హెక్టిక్ డే అనమాట. ఈవినింగ్ ఇంటికొచ్చి పడుకుని పోయాను. అంత టైర్డ్ అయిపోయాననమాట ప్రోగ్రామ్ గురించి. ఇంకా పిల్లలిద్దరూ కూడా అలా లే మమ్మీ రెడీ అవ్వు బర్త్‌డే కదా నీ బర్త్‌డే అయిపోతుంది అంటే ఇంకా లేచి రెడీ అయ్యి 7:30, 8 అయింది ఆల్మోస్ట్. మెయిన్ మా చిన్నోడనమాట. వాడు చాలా వెయిట్ చేశాడు బర్త్‌డే గురించి. కానీ ఆ డే అంతా వాడితో స్పెండ్ చేయలేకపోయానని కొంచెం బాధేసింది. ఎనీవేస్ ఇంకా ఈవినింగ్ సెకండ్ హాఫ్ అయితే మనం పిల్లలతో స్పెండ్ చేయాలి ఎలా అని చెప్పి ఇంక లేచి నేను రెడీ అయ్యాను. ఇంకా మనం ఏం చేసిన పిల్లల గురించి వాళ్ళని అప్సెట్ చేయకూడదు, వాళ్ళని హ్యాపీ చేయడం గురించే కదా! రెడీ అయ్యి మేము సంతోష్ దాబాకి అయితే వచ్చాము. చాలా ఫేమస్ ఫుడ్ సూపర్ ఉంటుందండి. ప్యూర్ వెజ్ అనమాట. నాకు తెలిసి చాలామంది టేస్ట్ చేసి ఉంటారు. ఎవరెవరికి తెలుసు అనేది కమెంట్ చేయండి. సో, దాన్ని బట్టి నాకు కూడా తెలుస్తుంది ఎవరెక్కడ ఏంటి అని చెప్పి. ఏ ఏరియా నుంచి అని కూడా తెలుస్తుంది. ఇదైతే అత్తాపూర్ సంతోష్ దాబా అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి. వెజ్ అన్ని ఆప్షన్స్ మనకు దొరుకుతాయి ఇందులో. ఇంకా నాన్స్, రైస్ ఐటమ్స్, పన్నీర్ కర్రీ, వెజ్ కర్రీ, దాల్, ఎవ్రీ ఐటెము. మాకు వెజ్ తినాలి అంటే ఇంక ఇదొక్కటే వస్తామన్నమాట ఆప్షను. లేదు అంటే మనకు నాన్ వెజిటేరియన్స్కి ఎక్కువ నాన్ వెజ్లో ఆప్షన్స్ ఉంటాయి కదా! వెజ్‌లో మనకి ఫస్ట్ ఆప్షన్స్ ఏంటి అంటే పన్నీర్ కర్రీ, దాల్ తడకా, పన్నీర్ మంచూరియా, వెజ్ మంచూరియా ఇవే మనకి ఫస్ట్ ఆప్షన్స్ ఉంటాయి. ఇంకెక్కడికి వెళ్ళినా అవే అయితే ఆర్డర్ చేస్తూ ఉంటాము. ఇంకా ఇక్కడ స్టార్టర్ అలాగే రోటీస్ ఇవైతే మేము ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా అక్కడ అలా డిన్నర్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ బయటకు వచ్చేసామన్నమాట. బయటకు వచ్చి పక్కనే అనమాట ఏషియన్ మాల్. నాకు తెలుసు అత్తాపూర్, ఎంక్యూబ్, ఏషియన్ మాల్. సో, ఇక్కడ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. సో, ఇది ఫస్ట్ మాల్ అనమాట. 10 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ వచ్చింది ఏరియాకి ఇది. దీని తర్వాత సినీపోలిస్ కూడా స్టార్ట్ అయింది. అది కూడా బాగుంటుంది పెద్ద మాల్. సో, ఇక్కడ ఏంటంటే గేమ్ జోన్ పెట్టారు పిల్లలకి. ఇంకా ఇక్కడ ప్యాంటులూన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. పైన అంతా థియేటర్స్, మూవీ థియేటర్స్ అయితే చాలా బాగుంటాయి. సో, ఇక్కడ వచ్చేసి పిల్లలతో కొంతసేపు వాళ్ళకి గేమ్ జోన్‌లో కూడా ఆడుకుంటాము అని చెప్పి అంటే పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చాము. గేమ్ జోన్‌లో కాసేపు ఆడుకున్నారు.
సో ఇక్కడైతే వీళ్ళు ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయి కదా! ఇవి ఎంత మనకి ఎక్సైటింగ్ ఉన్నా అంత డేంజర్ కూడానండి. కింద ఫ్లోర్ ఉంది కదా! అదంతా కూడా ఎలక్ట్రిసిటీ ఉంటదనమాట. దాని మీదే అవి రన్ అవుతూ ఉంటాయి. దాని కాలు కూడా దాని దగ్గరలో పెట్టకూడదు. ఇలా లాగేస్తది అని చెప్తుంది ఆ అమ్మాయి. కొంచెం పిల్లలతో ఎక్కడికెళ్ళినా కూడా మనం పక్క నుండి గైడ్ చేస్తూ కేర్‌ఫుల్‌గా ఉండడం చాలా మంచిది. ఇక్కడ పక్కన కూడా బాల్ పూల్ ఇవన్నీ ఉన్నాయి కానీ అది ఏకంగా 1 అవర్‌కి, 1 ½ అవర్‌కి అలా ఉంది. సో అంతంతసేపు మనం అక్కడ టైమ్ స్పెండ్ చేసే ఓపిక అయితే అస్సలు లేదు. ఇంకా రెస్ట్ తీసుకోవాలి. ఆ రెస్ట్ మోడ్‌లోకి వెళ్ళిపోయింది బాడీ అంతా వీక్‌గా అనిపించింది. ఇంకా వాళ్ళని అక్కడ కాసేపు ఆడిపించేసి బయటకైతే వచ్చాము. తర్వాత ఏం చేసామంటే 'పుష్ప' మూవీకెళ్ళాము. చాలా రోజులైంది అప్పటికి రిలీజ్ అయ్యి. 'పుష్ప 2' ఎందుకెళ్ళామంటే ఎందుకు లేట్ అయిందంటే పిల్లలతో వెళ్ళడం అంత మంచిది కాదేమో, వైలెన్స్ అది ఉంటదేమో ఎందుకులే అని చెప్పి మేము కొంచెం వెళ్ళలేదనమాట. తర్వాత కానీ ఇంకా నెక్స్ట్ డే హాలిడే. ఇంకా హాలిడే వచ్చాయి 2 డేస్ హాలిడేస్. సో ఎలాగో హాలిడే ఉంది కదా! లేట్ నైట్ అయినా సరే బోర్ ఇంక ఇంటికి వెళ్ళినా అని చెప్పి మూవీకెళ్ళి చూద్దాము అని ఇంకా ధైర్యం చేసి మూవీకైతే వెళ్ళాము. కానీ మూవీ మేము అనుకున్నట్టు ఏం కాదు. బావుంది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా మూవీలో అల్లు అర్జున్ గారి యాక్షన్ అయితే సూపర్ అండి. చాలా బాగా చేశారు. ఆయనకి కంపల్సరీ అవార్డు కూడా వస్తది. సో అలా నా బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.